హలో హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ లిరికల్ వీడియో అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ సాంగ్ అనేది, ఈ లవ్ డైలాగ్ అనేది, అందుకనేసి ఈ వీడియో అయితే చేసినా అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఐ లవ్ యూ. నిన్ను ప్రేమిస్తున్నాను. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ టీస్ వల్ల దీని మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ కలర్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. అంటే ఒక 20 లేదా 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వాటర్ మార్క్ అనేది ఉంది. బట్ నో ప్రాబ్లం, మనం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాదనమాట. సో చాలా మందికి డౌట్ అనేది ఉండొచ్చు, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగైతే లిరిక్స్ అనేవి అండ్ ఫోటో రివీల్ అయ్యేది కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోగలం అనమాట. సో ఇప్పుడైతే నేను సాంగ్ అనేది యాడ్ చేయడం స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను సాంగ్ అనేది యాడ్ చేశాను అండ్ వాటికి బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. మీరు సింపుల్గా బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోవాలనేసి నేనైతే ఇట్లా బీట్ మార్క్ అనేది ముందుగానే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడ బీట్ మార్క్ మనం పెట్టాలో అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ 1.100 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 3.800, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 5.200 దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 8.300 దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 10.500 మిల్లీసెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 11.300, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 12.400 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 15.200 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ 18 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ 21.200, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 23.700, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 26.200, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 30.700 మిల్లీసెకండ్స్ దగ్గర బీట్ మార్క్, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 30.600, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 38.300 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ ఫైనల్గా యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఒక ఫోటో అనేది యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ డైలాగ్ అనేది వస్తుంది, దాని తర్వాత ఫోటో అండ్ లిరిక్స్ అనేవి వస్తాయి. సో నేను ఒక దీనికి చెప్తాను, ప్రతి ఒక్కటి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో వీడియోలు ఎంత అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ఒక దీనికి మాత్రమే చెప్తాను, అర్థం చేసుకోండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఫోటో యాడ్ చేసిన తర్వాత చెప్తాను, అది కూడా మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. ఏంటంటే నేను మీకు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను, దాని గురించి ఇప్పుడు మనకి ఎందుకులే కానీ. సో లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. నేను ఇచ్చిన గ్రీన్ స్క్రీన్ ఆ వీడియో ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఆ వీడియో అనేది ఇట్లా 7 సెకండ్స్ ఉంటుందన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాకుండా ఫస్ట్ బీట్ మార్క్ వస్తుంది కదా, సో దాని వరకు ఇట్లా ఉంచేసి కత్తెర సింబల్ ట్రిమ్ లెఫ్ట్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. దీని ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి అంటే 3.800 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో అంతకంటే ముందు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఒక డైలాగ్ అనేది వస్తుంది, ఏంటంటే ఐ లవ్ యూ అనేసి. సో ఇట్లా ఈ డైలాగ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మీరు ఇమోజీస్ కానీ ఏవైనా యాడ్ చేసుకుంటామంటే అది మీ చాయిస్, మీకు నచ్చిన విధంగా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఓకే పై క్లిక్ చేయండి. తర్వాత కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడం కోసం బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేశాను. తర్వాత జూమ్ అనేది ఇట్లా చేసుకుంటున్నా. ఇట్లా చేసుకున్న తర్వాత మిడిల్లో సెట్ చేసుకుని పెట్టుకొని ఇక్కడ AA ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అంటే 3 ఫాంట్స్ అనేవి ఇచ్చాను, 3 కూడా యాడ్ చేసుకోవాలి. సో అది ఎట్లా యాడ్ చేయాలో వీడియో ఎండ్లో ఎక్కడో ఒక దగ్గర చెప్తాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా ఫాంట్ అనేది యాడ్ అయింది. కిందకి స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి, సరిపోతుందన్నమాట. దాని తర్వాత కాస్త లిరిక్ని ఇట్లా జూమ్ అనేది చేసుకుందాం. జూమ్ చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వైప్ రైట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని 0.5% ఇట్లా పెట్టుకోండి, లేదా 1% ఉన్నా నో ప్రాబ్లం, అది మీ చాయిస్. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో
అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి లిరిక్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో నేనైతే మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా ఇప్పుడైతే ప్లే చేస్తున్నా, చూస్తున్నా కదా లిరిక్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. దాని తర్వాత ఫోటో అనేది రివీల్ అవుతుంది ఇట్లా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త జూమ్ అనేది చేసుకొని రైట్ సైడ్ కన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమాకి ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇంకా మీకు పోకపోతే దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇట్లా మనం పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. నేనైతే మీకు చూపించడం కోసం ఏదో ఒక ఫోటో అనేది యాడ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా, ప్రతి ఒక్క లిరిక్స్ కూడా అండ్ ఫోటో రివీల్ అయ్యేది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నేను ఎక్కువ చెప్తే ఇంకా వీడియో లెంత్ అవుతుంది కనుక మీకు కూడా బోరింగ్గా ఉంటుందన్నమాట. సో అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ వీడియోపై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఫోటోపై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పై క్లిక్ చేయండి. ఫోటో అనేది ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో వెనక వైపు పోతుంది, ఇట్లా ఉంటుంది. జూమ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, చూస్తున్నారు కదా. నేనైతే ఇట్లా పెట్టుకున్నా. ఇప్పుడు మీకు అది ఎట్లా రివీల్ అవుతుందని నేను స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను మీకైతే ఇట్లా ప్లే చేసి చూపిస్తున్నా చూడండి. స్టార్టింగ్ నుంచి చూసారు కదా, ఇట్లా ఫోటో అనేది రివీల్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే లిరిక్స్ అనేది వస్తాయి అనమాట. సో లిరిక్ ఏం వస్తుంది అనేది ఒకసారి సాంగ్ వినేసి లిరిక్స్ అనేది యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇట్లా ఒక ఫాంట్కి ఒక్కొక్క లిరిక్కి ఒక్కొక్క ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అట్లా యాడ్ అనేది చేసుకోండి. నేనైతే మీకు ఎండ్ వరకు కూడా యాడ్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా. సో చాలా వీడియో అనేది ఎక్కువ లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. లిరిక్ అనేది ప్రతి ఒక్కటి ఇలానే ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకొని చూపిస్తాను. లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత లిరిక్ ఏదైతే వస్తుందో ఆ లిరిక్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇట్లా కనులారా, ఓకే, ఇట్లా యాడ్ చేసుకున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని కలర్ ఆప్షన్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ సరిపోతుంది. కిందకి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్ని ఇట్లా ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత దీని తర్వాత సేమ్ దీనికి కూడా యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి వైప్ రైట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని 0.5 లేదా మీకు నచ్చిన దీన్ని పెట్టుకుని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో దాని తర్వాత ఇట్లా ఉంటుంది కదా. దీని తర్వాత ఇంకెక్కడైతే ఫోటో అనేది వస్తుందో సో ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోనే క్లిక్ చేసి 3 డాట్ డూప్లికేట్ చేసుకొని ఇట్లా డూప్లికేట్ చేసుకోండి. తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి తర్వాత లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ వీడియో అనేది వస్తుంది కదా. సో దానిపై ఇట్లా ఉంచండి. ఉంచిన తర్వాత లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా ఉంచేసి దీన్ని కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇట్లా చూస్తున్నారు కదా. సో ఫోటో అనేది ఇట్లా రివీల్ అవుతుంది. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మళ్ళీ ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఈ ఫోటో అనేది ఎగ్జాంపుల్గా నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. కట్ చేసుకుందాం మిగిలిన పార్ట్ అంతా. దాని తర్వాత ఈ ఫోటోని ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా మీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టుకోండి, అది మీ చాయిస్. సో ఇట్లా రివీల్ అనేది అవుతుంది. మళ్ళీ ప్లే చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్క లిరిక్ కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా, ఎక్కువ చెప్పదలుచుకోలేను, వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకో మాట చెప్పాలి ఏంటంటే మన ఛానల్కి మెంబర్షిప్ అనేది నేను ఎనేబుల్ చేశాను. సో మీరు మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా ఫుల్ ప్రాజెక్ట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, మీకు కాంటాక్ట్ అవుతానన్నమాట. అర్థమైంది అనుకుంటున్నా, ఎక్కువ చెప్పదలుచుకున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లేయర్ పై క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే హ్యాండ్ రైటింగ్ అనే దీనిపై క్లిక్ చేయండి. బ్రష్ ఐకాన్ పై క్లిక్ చేసి స్మూత్ బ్రష్ని సెలెక్ట్ చేసుకుని కలర్ పై క్లిక్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఇట్లా డ్రాగ్ అనేది ఇట్లా చేయండి. నేను చేస్తున్నాను చూస్తున్నారు కదా. ఇట్లా కొంచెం మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి ఇట్లా పెట్టుకోండి, సరిపోతుందన్నమాట. సో ఇట్లా ఎక్కువ అవసరం లేదు, ఇట్లా డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకున్నా. బ్యాక్ వచ్చేయండి. దీన్ని ఇట్లా 2 ఫింగర్స్ ఇట్లా జూమ్ చేసుకోండి. అంటే కిందకి పైకి సరిపోయేటట్టు కాస్త బ్లూ స్క్రీన్ కనిపించేటట్టు ఇట్లా యాడ్ చేసుకోండి. ఫోటో అనేది ఇట్లా వస్తుంది, చూస్తున్నారు కదా. సో మీరు స్టార్టింగ్లో వీడియోలో చూసినట్లయితే ఇట్లా ఉంటుందన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇట్లా పెట్టుకుని దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. సో ఇక్కడ లిరిక్స్ అనేవి వస్తుంటాయి కదా, చూస్తున్నారు కదా. సో వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోండి అనమాట. ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన లిరిక్ అనేది యాడ్ అయిపోయినట్టే టోటల్.
వీడియోని సింపుల్గా సేవ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఇంకో మాట కూడా చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు నేను మొత్తం మీకు ప్లే చేసి చూపిస్తాను, అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసి. ప్రెజెంట్ అయితే స్కిప్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మొత్తం అనేది యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్నో వీడియో కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియో ఎట్లా యాడ్ చేయాలో అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ప్లే అనేది చేశాను. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఫోటోతో పాటు లిరిక్స్ ఇట్లా రివీల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ లిరిక్స్ వస్తుంది, డైలాగ్. అండ్ దాని తర్వాత ఫోటో అనేది ఇట్లా రివీల్ అవుతుంది అనమాట. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ లవ్ డైలాగ్ కానీ ఇది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. అందుకనేసి ఇట్లా చేయాలని అనుకొని చేస్తున్నాను. నేను ప్రతి ఒక్క ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కూడా కైన్ మాస్టర్లోనే మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో ఎండ్ వరకు వచ్చేసరికి ఇట్లా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మన లిరిక్ అనేది అయిపోయింది. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక స్నో వీడియో ఇచ్చాను, స్నో ఎఫెక్ట్ వీడియో అనమాట. ఆ వీడియో అనేది మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది ఇట్లా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ మ్యూట్లో పెట్టుకుని బ్యాక్ వచ్చి దీన్ని 2 ఫింగర్స్తో ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. స్క్రీన్ ఫిట్ అయ్యేటట్టు కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది దాని తర్వాత ఇట్లా స్నో ఎఫెక్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. స్నో ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ వైట్ డాట్స్ అనేవి పడుతున్నాయి, చూస్తున్నారు కదా. సో దాన్ని స్నో ఎఫెక్ట్ అంటారనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు వీడియోని సింపుల్గా సేవ్ అనేది చేసుకోవాలి. ఏరో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ ఏజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.